మన ప్రభువును రక్షకుడును పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ నూతన దినము కొరకు దేవునికి వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. తన కృపను మనకు అనుగ్రహిస్తూ మనల్ని క్షేమంగా కాపాడుతున్న దేవునికి వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ ఉదయకాలము ధ్యానం కొరకు లూకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక, మనకు అట్టి శక్తిని కూడా ఇచ్చునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తును మనం వెంబడింపగోరిన ఎడల ఏమని చెప్తున్నారు? ప్రతి దినము తనకు తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని ఆయనను వెంబడించాలని కోరుతూ ఉన్నారు. ప్రతి దినము మనం ఉపేక్షించుకోవాలి, మనమేంటో మనం మర్చిపోవాలి, మన యేసయ్య వైపే చూడాలి. మనకి ఎన్ని సమస్యలు ఉండనా, మనం ఎంత సంతోషంలో ఉన్నా, మనం ఎంత వేదనలో ఉన్నా, ఇవి ఏవి చూసుకోకూడదు. ఏం చూసుకోవాలి అంటే మన యేసయ్యని చూడాలి, మన యేసయ్య వైపు చూడాలి, ఆయన పొందిన శ్రమల వైపు చూడాలి. ఆయన పొందిన శ్రమల్లో మన శ్రమ ఎంత మాత్రం ఎనదగినది కాదు. కనుక మనము ఆయన వెంబడించాలి అంటే, ఆయన రాజ్యంలోనికి మనం ప్రవేశించాలంటే మనల్ని మనం ఉపేక్షించుకొని మన సిలువను ఎత్తుకొని ఆయన వెంబడించాలి. మన సిలువ అంటే ఏంటి? సాతాను మనల్ని అనేక విధాలుగా చిక్కులు పెడుతూ ఉంటుంది, అనేకమైన సమస్యలు పుట్టిస్తూ ఉంటుంది, అనేకమైన వ్యాధులు పుట్టిస్తూ ఉంటుంది, కుటుంబాల్లో కలహాలు పుట్టిస్తూ ఉంటుంది. ఇవన్నీ సాతాను పెట్టే చిక్కులు. వీటన్నిటిని ఉపేక్షించుకోవాలి, వీటన్నిటిలో మనల్ని ఇరికింప చేసుకోకూడదు. ఈ సమస్యలన్నిటిలో మనల్ని ఇరికింప చేయకూడదు, సాతానికి లోపడకూడదు. మనం సాతాను ఏమైనా చిక్కు పెడుతుంటే దాన్ని ఎదిరించాలి. సాతాన్ని ఎదిరించుటే అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అని వాక్యంలో తెలియజేయబడిన విధంగా సాతాను పెట్టే చిక్కులకు మనము లోబడకూడదు. మనల్ని మనం ఉపేక్షించుకుని దేని వైపు చూసినప్పుడు, మన సిలువను మనం ఎత్తుకుని ఆయన వెంబడించినప్పుడు ఆ సిలువ భారం అంతా తేలిక చేస్తాడు. నా కాడి సులువుగాను తేలికగాను ఉంటుందని వాక్యంలో చెప్పారు కదా, అలాగే మన కాడిని కూడా ఆయన సులువుగా చేస్తాడు దేవుడు. ఆయన మోస్తూ మన ముందు వెళ్ళినప్పుడు మనం కూడా మన సిలువను ఎత్తుకుని ఆయన దారిలో నడిచినప్పుడు మనకి రక్షణానందము కలుగుతుంది, శ్రమల నుండి విడుదల కలుగుతుంది, శోధల నుండి విడుదల కలుగుతుంది, దేవుని కృప సమృద్ధిగా ఉంటుంది. ఈ శోధనలన్నింటినీ జయించినప్పుడు, ఈ సిలువ అనే శోధనను జయించినప్పుడు దేవుడు సమృద్ధి అయిన జీవనం మనకిస్తాడు, సమృద్ధి అయిన క్షేమం ఇస్తాడు, సమృద్ధి అయిన జయం ఇస్తాడు మనకి. దేవుని కృప వింటున్న వారందరూ ఆ విధమైన సమృద్ధి అయిన జీవమును, సమృద్ధి అయిన జయమును పొందుకుందురుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు నాయన. నాయనా, మీరు ఈ సమయంలో ఇచ్చిన వాక్యం కొరకు మీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఎవడైనాను మిమ్మల్ని వెంబడింపగోరిన ఎడల తను తాను విపేక్షించుకుని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను అని మీరు తెలియజేసిన దేవా, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. మమ్మల్ని మేము ఉపేక్షించుకోవాలి నాయన. అయ్యా నాయనా, మా మీద సిలువుగా ఉన్న నిందలను, వేదనలను ప్రభువా నాయన, బాధలను, శ్రమలను, చిక్కులను అయ్యా సాతాను పెట్టి వీటన్నిటినీ ప్రభువా నాయనా మాకు సిలువగా ఉండినప్పుడు ప్రభువా దానిని నాయన మేము మోసుకుంటూ మిమ్మల్ని వెంబడించినప్పుడు నాయన మా భారము తేలిక చేసే దేవుడు అయినందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. మాకు జయమునిచ్చే దేవుడు అయినందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. మీ మార్గంలో నడిపించుకునే దేవుడు అయినందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. నిత్య రాజ్యమునకు మమ్మల్ని వారసులుగా చేసుకునే దేవుడు అయినందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. వింటున్న ప్రతి వారిని మీరు దీవించండి ప్రభువా. నాయనా, ఏమైనా నా తండ్రి వారిలో భారము గాని నాయనా చిక్కులు గాని ప్రభువా, వేదన గాని నాయనా సిలువగా వారు మోస్తున్నట్లయితే ప్రభువా వారిని తేలిక చేయండి ప్రభువా. వారికి క్షేమం దయచేయండి ప్రభువా. సాతాను బంధకం నుండి విడిపించండి ప్రభువా. మీకు స్తోత్రములు. రక్షణానందము నూతనముగా పుట్టించండి ప్రభువా. మిమ్మల్ని వెంబడించి నాయన నిత్య రాజ్యమునకు వారసులుగా చేసుకుని మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందే దేవుడవని మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.